హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి ఖ్యాతి ముచ్చట్లు. ముందుగా అందరికీ శుభోదయం. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ కోసం నేను కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. వాళ్ళు టిఫిన్ చేసి వెళ్ళడం కోసం పొంగనాలు అండ్ టమాటా పచ్చడి చేస్తున్నాను. ఫస్ట్ నేను ఒక పొయ్యి మీద రైస్ని కుక్ చేసుకుంటున్నాను. మనకు రైస్ రెడీగా పెట్టేసుకొని చల్లారబెట్టుకుంటే మనం ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో బౌల్లోకి వాటర్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు తీసుకొని బాగా మసలనివ్వాలి. మసలిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ వేసి ఒక ఉడకనివ్వాలి. కాలీఫ్లవర్ పీస్ కొంచెం మెత్తగా అవ్వగానే తీసేసి మనం వేడి వాటర్ పంపేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. తర్వాత నేను టిఫిన్ పొంగనాలు చేస్తా అని చెప్పాను కదండి, దాని మీద కోసం టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసి మనం రెగ్యులర్గా వాడే పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు అన్నీ కూడా వేయాలి. అవి మంచిగా దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. అండ్ మొత్తం అయిపోయింది, ఇంకా ప్రాసెస్ మంచిగా గోలింది అన్నప్పుడు కొన్ని నువ్వులు, ఒక రెమ్మ చింతపండు, కావలసినంత ఉప్పు వేసి కలిపేసుకోవాలి. తర్వాత దీన్నంతా కూడా ఒక జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మనం టమాటా ముక్కలన్నీ వేసుకోవాలి. వీటిని మంచిగా ఉడకనివ్వాలి. అప్పుడే మనకు ఆ టమాటాలో ఉన్న పచ్చిదనం పోతుంది. మంచిగా ఉడికిన తర్వాత జార్లోకి వేసేసుకోవాలి. తర్వాత నేను పొంగనాల కోసమని బ్యాటర్ని రెడీ చేసుకుంటున్నాను. మనం రెగ్యులర్గా ఇంట్లో దోశపిండి చేసి పెట్టుకుంటాం కదా, అదే పిండిని తీసుకొని దాంట్లోకి కొంచెం పోపు వేయాలి. పోపులో కూడా ఏమి ఎక్కువ అవసరం లేదండి. ఆయిల్, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, పసుపు వేసి ఆ పోపును ఆ పిండిలో వేయాలి. అండ్ దీంట్లోకి చిన్నగా తరుముకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అండ్ తురుముకున్న క్యారెట్ వేసి కొన్ని వాటర్ పోసి కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం పొంగనాలు వేసుకుందాము. పొంగనాల ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మనం పిండిలో పోపు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ ఆవాలు అలాంటివి వేసుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్ ఆ పిండినంతా కూడా వాటిలలో పెట్టేసి క్యాప్ పెట్టేసేయాలి. మీడియం ఫ్లేమ్లో 1 minute వరకు ఉంచాలి. ఈలోపు నేను పిల్లల వాటర్ బాటిల్స్ ఫిల్ చేసేసాను. ఈలోపు మనం టమాటా పచ్చడికి పోపు ప్రిపేర్ చేసుకుందాము. టమాటా పచ్చడిని జార్లో నుంచి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, 2 వెల్లుల్లిపాయలు అండ్ కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇలా మళ్ళీ రిటర్న్ పోపు పెట్టడం వల్ల మనకు ఎగ్జాక్ట్ ఫ్లేవర్ వస్తుందండి చట్నీకి. పొంగనాలన్నింటినీ కూడా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. తిప్పుకొని ఒక 1/2 minute ఉంచేస్తే మనకు పొంగనాలు అన్నవి రెడీ అయినట్టే. ఇంకా వీటినన్నింటినీ ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తే పిల్లలు టిఫిన్ చేసేస్తారు. నెక్స్ట్ మనం గోబీ ఫ్రైడ్ రైస్ చేసేసుకుందాము. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని మనం ఎప్పుడు కొంచెం రైస్ చేసుకున్నప్పటికీ దానికి ప్యాన్ అన్నది పెద్దగా ఉండాలి. అప్పుడే ఫ్రైడ్ రైసెస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. సో నేను పెద్ద ప్యాన్ తీసుకొని అందులో మామూలుగా ఎప్పుడు రెగ్యులర్గా వేసుకునే పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పసుపు, కరివేపాకు, ఆనియన్స్ అండ్ వెల్లుల్లిపాయలు ఉంటే పచ్చిమిర్చి కూడా ఒకటి వేయవచ్చు. వీటిని మంచిగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ డ్రైన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ వేసి బాగా వేగనివ్వాలి. ఎలా అంటే పీస్ అన్నది కాలీఫ్లవర్ పీస్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేగనివ్వాలి. అప్పుడే అందులో ఉన్న ఫ్లేవర్ ఎగ్జాక్ట్ వస్తుంది. టైం తీసుకుంటుంది, బట్ ఎక్కువసేపు వేగితేనే బాగుంటుంది. ఇది అయ్యే లోపల మనం పోలో కోసం దోశ ప్రిపేర్ చేసుకుందాం. పోలో దోశ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మన కాలీఫ్లవర్ కూడా మంచిగా వేగాయి. దీంట్లో కారము, ఉప్పు, ధనియాల పొడి వేసి కొంచెం కలపాలి. ఇది వేగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని వేసి హై ఫ్లేమ్లో ఒక 1 minute వరకు కలపాలి. కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. లాస్ట్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇంకా పిల్లల స్నాక్స్ కోసమని నేను పాపడాలను వేయించుకున్నాను. మనం ఏ ఫ్రైడ్ రైస్నైనా వేడివేడిగా తింటే ఎమ్మీగా ఉంటుంది, బట్ పిల్లలకి చల్లారబెట్టి పెట్టాలి, ఎందుకంటే వాటర్ అనేది ఫామ్ అవుతుంది లేకపోతే. ఈరోజు లంచ్ బాక్స్కి కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ అండ్ పాపడాలు.
టిఫిన్కి పొంగనాలు అండ్ టమాటా పచ్చడి. ఎప్పట్లాగా క్యారెట్ పెట్టేశాను. బాయ్ నాన్న.